అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. జూలై 27న మనకి శని వక్ర సంచారం అవ్వనుంది. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం కలగనుంది, ఎవరికి చాలా మంచి జరగబోతుంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ శని వక్ర సంచారం మిథున రాశి వారి పట్ల ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి అంటే ఈ రాశికి అష్టమాధిపతి, భాగ్యాధిపతి. ఉమ్, అంటే 50% శుభగ్రహము, 50% అశుభగ్రహం. ఉమ్, మిథున రాశి వాళ్ళకు ఉమ్, శుభత్వం సగము, అశుభత్వం సగం వస్తుంది. అష్టమాధిపత్యం వల్ల సగం అశుభము, ఉమ్, భాగ్యాధిపత్యం వల్ల సగం శుభం వస్తుంది. ఉమ్, అంటే 50-50 పిల్లకు ఓకే. మంచి సగము, చెడు సగం. ఉమ్, ఇప్పుడు ఈయన 10వ స్థానంలో ఉన్నాడు. ఉమ్, 10వ స్థానం అంటే కర్మస్థానం. ఈయన కర్మకార గ్రహం. ఉమ్, అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో శ్రమతో కూడుకుని, కష్టంతో కూడుకుని, ఆలస్యంతో కూడుకుని మంచి ఫలితం వస్తూ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు వక్రించాడు. వక్రిస్తే ఏ స్థానంకి వెళ్తాడు? వెనక్కి 9వ స్థానం వైపు వెళ్తాడు. ఆయన చూపు 9వ స్థానం పైన ఉంది. అంటే భాగ్యస్థానం చూస్తున్నాడు. ఉమ్, భాగ్యస్థానం చూడడం మంచిది కదా. భాగ్యాధిపతి భాగ్యస్థానం చూడటము. ఉమ్, ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటారు, ఉమ్, మీకు ధైర్యం ఉంటుంది కదా, మీ ఇల్లు కాబట్టి. అవును. అట్లా ఆయన ఇంటికి ఆయన ఇంటి వైపు ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మిథున రాశి వాళ్ళకు భాగ్యస్థానాధిపతి భాగ్యస్థానం వైపు వెళ్తూ అష్టమ స్థానాన్ని కూడా చూస్తాడు. ఉమ్, అంటే వీళ్ళకు శ్రమతో కూడుకున్న ఫలితమే. ఉమ్, అష్టమ స్థానం అంటే అది దుస్థానం. ఉమ్, కాబట్టి కష్టంతో కూడుకున్న ఫలితం ఉంటుంది. 9వ ఓకే. స్థానం వైపు వస్తూ 8వ స్థానం చూస్తాడు కాబట్టి. ఉమ్, ప్లస్ అక్కడ వక్రించి 10వ స్థానంతో రాశిని చూస్తాడు. ఉమ్, అంటే ఇక్కడ వచ్చి ఎఫర్ట్తో రిజల్ట్. ఓకే. సులభంగా అయితే ఏమి రాదు, ఉమ్, కానీ ఎఫర్ట్ ఇస్తాడు, రిజల్ట్ ఇచ్చేస్తాడు. ఉమ్, కాబట్టి ఇప్పుడు మనకు ఎఫర్ట్ కష్టపడి ఫలితం లేదంటే అందరూ బాధపడుతుంది, ఇంత చేసి మాకేం లేకుండా పోయిందంటారు. అలా లేకుండా మేము కష్టపడితే మాకు రావాల్సి మాకు వచ్చింది అంటారు కదా. అది మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన వరకే వస్తుంది, చేసిన దానికన్నా ఎక్కువ రాదు. ఉమ్, ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపత్యం కూడా ఉంది. ఉమ్, 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 దానివల్ల కష్టము, దాని తగిన ఫలితము. భారీగా లాభాలు రాకపోయినా ఇప్పుడు పంట చేస్తారు రైతులు, మిథున రాశి వాళ్ళు. ఉమ్, వాళ్ళు చేసిన దానికి వాళ్ళ చేతి నుంచి పోకుండా వాళ్ళకి రావాలని కాడికి వచ్చేస్తుంది. ఓకే. ఓకే. ఏ నష్టం లేదు, చేసింది దానికి సరిపోయింది అంటారు. ఉమ్, పంట గిట్టుబాటు లేకుండా రోడ్లో పోస్తూ ఉంటారు కదా. అప్పుడు అవును. ఏమి దానికి కోసిన కూలీలు కూడా రావు నాకు. అవును. పెట్టుబడి 1,00,000, దానివల్ల కోసి అమ్మితే వచ్చేది 10,000 అన్నప్పుడు 90,000 లాస్ అయినప్పుడు దాన్ని ఎలా కోస్తారు, ఎలా అమ్ముతారు? అట్లా లేకుండా వీళ్ళు చేసిన దానికి ఏమొస్తుందో అది వచ్చేస్తుంది. అట్లా ప్రతి వర్గం మిథున రాశిలో ఉన్నటువంటి ప్రతి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏం చేస్తున్న వాళ్ళకైనా సరే వీళ్ళ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఉమ్, కష్టపెడతారు, దానికి తగ్గట్టు ఫలితాన్ని ఫలితం కూడా ఇచ్చేస్తాడు. ఇస్తారు. దాంట్లో ఓకే. భారీగా ఫలితాలు ఉండవు. ఉమ్, కానీ ఇక్కడ అడిషనల్ బెనిఫిట్ ఏమంటే శనేశ్వరుని గురువు చూస్తాడు. సో ఏదో ఒక శుభగ్రహం చూడడం వల్ల కొంత ఎక్కువే ఉంటుంది ఫలితం. ఉమ్, ఉమ్, గురువు మిథున రాశికి బాధకాధిపతి. ఉమ్, కాబట్టి బాధకాధిపతి మళ్ళీ అష్టమాధిపతిని చూస్తున్నాడు కాబట్టి కాస్త వీళ్ళకు ఎఫర్ట్తో కలిగిన రిజల్ట్ ఉంటుంది. ఓకే. అది భారీగా అయితే ఏమి ఉండదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అర్థవంతమైనటువంటి మంచి శుభ ఫలితం ఉంటుంది. ఇది వరకు చెప్పచ్చు. ఉమ్, ఇదే మిథున రాశి వాళ్ళు అష్టమ స్థానాధిపతి కాబట్టి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానం అంటే ఏమి? హాస్పిటల్, అంబులెన్సు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, మన ఇంట్లో బాత్రూమ్, ఉమ్, వీటికి సేవ చేయాలి. బాత్రూమ్ సేవలు చేస్తామంటే శుభ్రంగా పెట్టుకోవాలి, నీట్గా. నీట్గా పెట్టుకోవాలి. అక్కడ బాత్రూమ్ మీద ఇంత శుభ్రంగా ఉంది, ఇంట్లో అన్నిటికన్నా బాత్రూమ్ బాగుంది అనే విధంగా పెట్టుకోవాలి. అద్దంలాగా మెరుస్తుండాలి, మంచి పర్ఫ్యూమ్స్ పెట్టాలి. ఉమ్, ఉమ్, అదేవిధంగా హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్ దగ్గర ఏదైనా అన్నదానం చేయాలి. ఆకలి బాధకు శనేశ్వరుడు కారకుడు. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్స్, మరీ ముఖ్యంగా చిన్నపిల్లల బుడ్డి హాస్పిటల్స్ కూడా దానం చేస్తే శని అనుగ్రహం ఎక్కువ అవుతుంది. ఓకే. ఇది వీళ్ళకి పరిహారం. ఉమ్, ఇంకా కాలభైరవ ఆరాధన మామూలే, ఏ రాశి వాళ్ళైనా సరే కాలభైరవ ఆరాధన, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము, ఆ, ఇది దైవ పరిహారం. ఉమ్, ఇది వీళ్ళు చేసుకోవచ్చు. శివాలయానికి కూడా ఎక్కువ వెళ్ళచ్చు. ఓకే. మిథున రాశిలోనే ఆరుద్ర నక్షత్రం ఉంది. ఉమ్, ఆరుద్ర నక్షత్రం శివుడిది. ఉమ్, మిథున రాశి అంటే అర్ధనారీశ్వర రాశి కాబట్టి పార్వతీ పరమేశ్వర ఆరాధన ఎక్కువ చేయొచ్చు. కనీసం 24 నిమిషాలు ఆలయంలో కూర్చోవాలి. కనీసం 24 నిమిషాలు అంటే ఒక గడియ అని అర్థం. ఉమ్, మన కోసం మనం ఒక గడియ కాలం కూడా ఆలయంలో లేకపోతే దేవుడు మనకేం ఎందుకు ఇవ్వాలి? అవును. ఇది సూచన. ఆరోగ్యపరంగా గురుగారు? ఆరోగ్యపరంగా వీళ్ళకు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయుష్కారకుడు ఆయుష్స్థానం చూస్తాడు కాబట్టి ఉమ్, బాగుంటుంది. సొంత ఇల్లు చూస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంగా ఏమీ ఇబ్బంది లేదు. డెఫినెట్లీ గురుగారు. ఈ 2026 సంవత్సరం జూలై 27 తారీఖు శనిగ్రహము వక్రగతి ప్రారంభిస్తుంది. ఉమ్,
ఈ శని మీనరాశిలో వక్రారము ప్రారంభిస్తాడు. ఉమ్, మరి ఈయన శని వక్రిస్తే శని కర్మకారకుడు. ఉమ్, ఉమ్, శని కర్మకారకుడు అంటే ఏమి? కర్మ అంటే ఏమి? ఉమ్, ప్రతి పని కర్మే. ఉమ్, మీరు నాతో మాట్లాడడము, ఉమ్, నిద్రపోవడము, నడవడము, చనిపోయే వరకు మనిషి ఉన్నటువంటి నడవడిక, ప్రతి సెకను చేసే ప్రతి పని ఉమ్, కర్మే. అందుకే ఆయన ఆయుష్కారకుడు అన్నారు. ఉమ్, ఒక మనిషి ఆయుర్దాయము ఉన్నంత వరకు అతను చేసే పనులన్నీ కూడా కర్మలే. అవి శుభకర్మలు, అశుభకర్మలు ఉంటాయి. కానీ అవునండి. ఆయన ఈ కర్మకారకుడు కాబట్టి ఏ కర్మలైనా కూడా శని యొక్క ప్రభావంతోనే ఉంటాయి. ఉమ్, అందుకే ఎవరైనా చనిపోతే ఇతని కర్మ తీరిపోయింది అంటారు. ఉమ్, అంటే ఇంక అతనికి చేసేదని పని లేదు, అందుకే ఆయన చనిపోయాడు. ఉమ్, ఉమ్, అయిపోయింది ఇంకా. మనకే ఇంకా కర్మ తీరలేదు, మనం ఇంకా బతుకున్నామని వేదాంతంగా మాట్లాడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అవునవును. అంటే ఇంక మనకు పని లేదు అంటేనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఆయుష్ తీరుతుంది. ఉమ్, ఉమ్, ఏదో చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి మనం పుడతాం. ఏ పని చేసే అవసరం లేకపోతే అసలు పుట్టం. ఉమ్, వాళ్ళకి పనే లేనప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు? ఉమ్, ఉమ్, జన్మ ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. ఓకే. బుద్ధి కర్మానుసారే, కర్మ జన్మానుసారే, జన్మ కర్మానుసారే. ఉమ్, అంటే మన బుద్ధిని బట్టి మన కర్మ ఉంటుంది, మన కర్మను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుంది. ఓకే. మళ్ళీ మన కర్మ బ్యాలెన్స్ ఉమ్, ఉంటే మళ్ళీ ఆ యొక్క ఫలితాన్ని అనుభవించిన మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఉమ్, అందుకే జన్మ కర్మానుసారే, కర్మ జన్మానుసారే, ఉమ్, బుద్ధి కర్మానుసారే. ఇప్పుడు ఓకే. వివాహానికి వెళ్తాము, ఉమ్, పెండ్లికి ఉమ్, ఏడుస్తూ వెళ్తామా? ఉమ్, ఏడుస్తూ వెళ్తాం. ఏడుస్తూ వెళ్ళాం ఒక సంతోషంగా. డెత్ జరుగుతుంది, నవ్వుతూ వెళ్తామా? లేదు, అంటే బాధ. బుద్ధి కర్మానుసారే, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. ఓకే, ఓకే. అవును గురుగారు. అక్కడ ఉండే ప్రోగ్రామ్ ఏంటి, ఉమ్, ఆ ప్రోగ్రామ్ తగిన విధంగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తాం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే మన యొక్క బుద్ధిని బట్టి ఆ కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కర్మలన్నీ చూసుకునేది శనీశ్వరుడు. శని యొక్క ప్రభావంతో మనకు అన్ని కర్మలు సంభవిస్తూ ఉంటాయి. ఈ వక్ర కర్మకారకుడు సంచారం వక్రించాడు, అంటే ఏంటి గురుగారు? రివర్స్ అయ్యాడని అర్థం, యూటర్న్ తీసుకున్నాడని అర్థం. ఓకే, ఇప్పుడు వక్ర సంచారం అంటే రిటర్న్ వెళ్తుంది. మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ఓకే, ఓకే. వక్రము అంటే వెనక్కి వస్తున్నాడని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే యూటర్న్, రివర్స్. ఉమ్హు, మరి కర్మకారకుడు రివర్స్ అయితే ఏముంటుంది? ఉమ్, ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో మనం ఏదో మర్చిపోయినాము, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పని చేసుకురావాలి. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తాము, కీస్ మర్చిపోతాము, ఉమ్, లేదా ఒక ఫైల్ మర్చిపోతాము, ఇంటికి మళ్ళీ తిరుక్కొని వచ్చి ఆ ఫైల్ ఎత్తుకెళ్తాం కదా. ఉమ్, ఉమ్. సేమ్ అట్లే శనేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒక 5 నెలలు వక్రిస్తూ ఉంటాడు. 5 months ఒకసారి. సంవత్సరానికి 5 నెలలు ఓకే. కనీసం 4 నుంచి 5 నెలలు ఆయన వక్రంలో ఉంటాడు, ప్రతి సంవత్సరం ఉంటాడు. ఉమ్హు, అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వక్రిస్తాడు. ఉమ్హు, ఈ వక్రగమనం ఎలా స్టార్ట్ అవుతుంది? సూర్యగ్రహం నుంచి 5 స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో అవుతుంది. సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ స్థానం రాశి వరకు వక్రగమనాలు ఉంటాయి. ఉమ్హు, గురువుకైనా, కుజుడికైనా, శనికైనా. ఉమ్, ఇంకా బుధుడు, శుక్రుడు ఆయన కూడా తిరుగుతూ ఉంటారు, ఉమ్, వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. రాహుకేతులు పర్మనెంట్గా వక్రంలో ఉంటారు, ఉమ్హు, రవిచంద్రులకు వక్రగతి లేదు. ఉమ్. ఇది వక్రం యొక్క వివరాలు. ఇప్పుడు ఓకే. కర్మకారకుడు వక్రించాడు అన్నప్పుడు ఏం చేయాలి? సూర్యుడు యొక్క శనిగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి? ఉమ్, నడక, ఉమ్, వాకింగ్ చేయడం శనేశ్వరుడు. అంటే కాళ్ళు అంటే శనేశ్వరుడే. ఉమ్, ఉమ్, చెప్పులు, ఉమ్, షూస్ కావచ్చు, ఇంకేదైనా చెప్పులు కావచ్చు, శనేశ్వరుడే. ఉమ్, చీపురు కట్ట ఆయన ఆయుధం. ఉమ్. చీపురు కట్టను కూడా ముందుకి వెనక్కి వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది. అవును. ఆలయమైనా, హాస్పిటల్ అయినా, ఉమ్, ఇల్లు అయినా, అవును. అదే ఆయన ఆయుధం. అదేవిధంగా శనేశ్వరుడు నలుపు రంగు సూచిస్తాడు, బొగ్గులు సూచిస్తాడు. ఉమ్, అందుకే మన సింగరేణి బొగ్గు కార్మికులంతా కూడా శని యొక్క ప్రభావంతో అక్కడ కార్మికులు అవుతారు. శని యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి వాటిలో జాబ్ వస్తుంది. ఉమ్, ఉమ్, ఇంకా ఈ లెదర్ బిజినెస్, చెప్పుల బిజినెస్, ఉమ్, తర్వాత ఎత్తుకుంటే ఇంకా కర్షక కార్మిక వర్గాలు, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా, ఉమ్, ఉమ్. సమాజంలో ఓట్లు వేసే వాళ్ళంతా కూడా శని ప్రభావంతోనే ఉంటారు. ప్రజా తిరుగుబాట్లు, ఉమ్, ఇవన్నీ కూడా శనేశ్వరుడే. ఓకే. ఇన్ని కారకత్వాలు ఉంటాయి. ఉమ్, మరి ఆయన వక్రించాడినప్పుడు ఏమవుతుంది? కర్మ అన్నాను కాబట్టి, అంటే వృత్తికారకుడు, కర్మ అంటే వృత్తి కూడా వస్తుంది. ఉమ్, వృత్తికారకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆలస్యాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కొంతమందికి బ్లాక్ అవుతాయి, ఉమ్, ఉమ్, కొంతమందికి కర్మ అంటే వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రివర్స్ సైడ్ కాబట్టి కర్మకారకుడు. ఉమ్, ఉమ్. ఇలా పలు రకాలుగా వాళ్ళ వాళ్ళ ద్వాదశ రాసులను బట్టి వాళ్ళకు ఉంటాయి ఫలితాలు. కొంతమంది బై బర్త్ పుట్టినప్పుడు ఉమ్, 1970లోనో, 80లోనో, 90లోనో, 2000 సంవత్సరంలో ఎంతోమంది పుడతారు కదా, ప్రతి సెకండ్ అవునవును. పుడుతుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే, ఉమ్, ఉమ్. ఇప్పుడు శని వక్రించాడు కదా, ఇప్పుడు బాగుంటుంది వాళ్ళకు. ఆపోజిట్ ఉంటుంది.
ఉమ్, అంటే వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు శని ప్రతి సంవత్సరం 5 నెలలు వక్రిస్తాడు కాబట్టి 5 నెలలు బాగుంటుంది. ఓకే. వాళ్ళ పుట్టిన జాతకంలోనే వక్రంగా ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వక్రంగా ఉన్నాడు, ఇప్పుడు గోచరంలో వక్రంగా వచ్చాడు, వక్రం వక్రం ఏమవుతుంది? సక్రం అవుతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ వక్రమైతే అంతా చెడు జరిగిపోతుంది కదా. శనేశ్వరుడు ఎప్పుడు చెడు చేయడు, మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు, నేర్పిస్తాడు. ఒక కౌన్సిలర్ అయినా, ఒక ట్రైనరు, ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. గ్రహాలన్నీ జీతం ఇస్తాయి, శనేశ్వరుడు ఒక్కడే జీవితాన్ని ఇస్తాడు. జీతాన్ని ఆయన ఇవ్వడు, అందుకే భయపడిపోతారు ఆయన అంటే. జీతం తాత్కాలికమైనది, జీవితం శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైనదే ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు, కష్టపెట్టే దాంట్లో కూడా ఆయన మించిన వారు లేరు. కష్టపడాలంటే ఎవరికైనా భయము, సుఖమే కావాలనుకుంటారు. కాబట్టి ఆ సుఖము ఎలా వస్తుంది? కష్టే పలి, నో పెయిన్ నో గెయిన్. ఫ్లైఓవర్ ఇలా అనుకుంటే ఇలా అంటే అయిపోతుందా? మనం కష్టపడి వేస్తే ఫ్లైఓవర్ ఇట్లా పోయేది, ఇట్లా దాటేస్తాం. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే ఆయన వేస్తాడు. మిగిలిన గ్రహాలు ఏమరుస్తాయి, నీకు ఇట్లే ఉంటుంది లైఫ్ అంతా ఎంజాయ్ చేసుకో అనేసి, డబ్బులు అనవసరం పోతాయి. అప్పుడు శనేశ్వరుడు వచ్చి డబ్బు ఉంటే నీ విలువ ఎంత, డబ్బు లేకపోతే నీ విలువేంటి, నీ భార్య దగ్గర నీ విలువెంత, నీ పిల్లల దగ్గర నీ విలువెంత, నీ స్నేహితులు నీతో ఎలా ఉంటారు, డబ్బులు ఉంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, అవమానం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, దౌర్భాగ్యం అంటే ఏమిటి, దారిద్ర్యం అంటే ఏమిటి, నష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం నేర్పిస్తాడు ఆయన. అప్పుడు బాధలు కలుగుతాయి. ఇవంతా మామూలు ట్రైనింగ్ కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనిషి అన్ని బాధలకు ఒక నిప్పులో పెట్టి ఒక ఇనుప ముక్కను కాల్చి కొట్టి మంచి ఆయుధంగా తయారు చేసి, పదునైన ఆయుధంగా తయారు చేసి సెట్ అవుతుంది, అలా చేసేస్తాడు. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే ఎవరు ఉద్ధరించబడరు. అందుకే గ్రహాలన్నింటిలోకి శని భగవానుల వారిని ఈశ్వరత్వం ఇచ్చారు. గురుఈశ్వరుడు, బుధీశ్వరుడు, కుజీశ్వరుడు అని అన్నారు, రవీశ్వరుడు, చంద్రీశ్వరుడు అంటారు. ఒక్క శని భగవానులను మాత్రమే శనేశ్వరుడు అంటారు. ఆయనకి ఆ శక్తి, ఆ యొక్క వరము పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ గ్రహాలన్నీ కూడా తాత్కాలికమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా స్ట్రిక్ట్గానే ఉంటాడు, ఎవరికైనా సరే ఏమైనా నేర్పిస్తాడు. వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఆయుర్దాయాన్ని కూడా ఆయనే ఇచ్చేది. ఇప్పుడు ఆయుర్దాయం అన్నాను కాబట్టి ఒక వారంలో చనిపోయే వ్యక్తి రాబోయే నెలలో కలెక్టర్ అవుతాడంటే ఏం చేయను? అతను చనిపోయేది వారానికి, అతను కలెక్టర్ అవ్వాల్సిన నెల తర్వాత, 7 రోజుల తర్వాత అతనికి బ్రీతింగ్స్ లేవు శ్వాస పీల్చుకోవడానికి, అంటే ఆయుర్దాయం లేదు ఇక్కడ. ఈ ఆయుర్దాయం ఉంటే ఏమైనా అవుతారు. కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఆయుర్దాయం. ఆయుష్ లేనప్పుడు మన ఒంటి నిండా వజ్రాలు ఏం ప్రయోజనం? ఈ చేతికి ఏదో గాయం అవుతుంది, దీనికి వజ్రాలు బ్రాస్లెట్ వేసినా అనుకో, ఆ గాయం తగ్గుతుందా? టించర్ వేస్తే, మందు వేసి, ఇంజక్షన్ వేసి తగ్గుతుంది. ఇది నేర్పిస్తాడు శనేశ్వరుడు. కాబట్టి మేము ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ కష్టాలని ఎవరు నేర్పించారు? శనేశ్వరుడు వచ్చి నేర్పించి ఆ స్థాయికి వచ్చేసాడు వాళ్ళని. అలా కష్టాలు పడితేనే ప్రతి 10 రూపాయలను కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. ఆ కష్టాలు పడకపోతే డబ్బు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. కాబట్టి శని భగవానుల యొక్క మహత్యము, ఆయన యొక్క ఆవశ్యకత ఎంతంటే, నేను చెప్పలేనంత, మీరు వినలేనంత, ఎంత చెప్పితే అంత తక్కువే, ఎంత వినగలిగితే అంత ఎక్కువ ఉంది. అది శని భగవానుల వారు. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు అంటే ప్రపంచానికి ఆధారమైన. ఇప్పుడు కాళ్ళు అని చెప్పాను శనేశ్వరుడు అంటే, కాళ్ళు లేకపోతే మనం ఏం మనుగడ సాగిస్తాం? ఏమీ చేయలేము. ఆయుష్ అని చెప్పాను, ఆయుష్ లేకపోతే ఏమి? ఇలా పుట్టి అలా చనిపోతే మళ్ళీ ఎందుకు ఆ జన్మ? కాబట్టి ఈయన గురించి నువ్వు నన్ను శని పట్టినావు, శని కాలు పెట్టినట్టు పెట్టావు, శని అని ఏకవచనంతో మాట్లాడకూడదు. ఆయన్ని అలా అనడానికి రైట్స్ మనకి ఎక్కడున్నాయి? మన ఆయుర్దాయం ఆయన, మనమేమో తీసిపడేసి కేవలంగా మాట్లాడుతూ ఉంటాం. అసలు మనిషికి శుక్ర మహర్దశ అన్న ఉంది అనుభవించాలి, గురు మహర్దశ ఉంది అనుభవించాలి, ఇంకేదో బిర్యానీ తినాలంటే ఆయుర్దాయం, ఆరోగ్యం కావాలి. ఇది లేకుండా మిగతా అన్నీ ఉండి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ విలువ సూక్ష్మంగా ఆలోచిస్తే శని భగవాన్ అని ఎప్పుడు ఏకవచనంతో ఎవరు పిలవరు, ఆయన ఇంకా ఇష్టపడతారు. శని భగవాన్ వారి యొక్క బలహీనత ఒకటి ఉంది, ఆయన తైలాభిషేకాలకు బానిస కాదు, అసలు స్పందించడు. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు, దానికి స్పందించడు ఆయన. ఆయన ఇంకేదో నల్లని ఒత్తులతో దీపాలు పెడుతుంటారు, దానికి స్పందించడు.
సేవకు శనేశ్వరుడు బానిస. సేవ దాన ధర్మాలు ఇలాంటి వాటికి. ఓకే. సేవ చేయాలి. ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఉమ్, ఆ సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు. ఈజీ. ఉమ్, కాలభైరవ ఆరాధన చేస్తే శని అనుగ్రహిస్తాడు. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఓకే. అనుగ్రహిస్తాడు. ఉమ్, కాబట్టి కాలభైరుడు ఎవరు? ఉమ్, శనేశ్వరుడు గురువు. ఓకే. ఈయన కాలభైరుడు శిష్యుడు. ఉమ్, మరి శిష్యుడే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఉమ్, గురువు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు? అవునవును గురుగారు. ఉమ్, కాబట్టి ఇక్కడ కాలభైరవ ఆరాధన అష్టకం ఒక 8 నిమిషాలు చదువుకోవడము, ఉమ్, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఉమ్. శనీశ్వరుడు అనుకూలంగా మారుతాడు. అంటే తీవ్రతను తగ్గించుకుంటాడు.